హాయ్ అండి. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ చికెన్ అండి. మామిడికాయతో చికెన్ అయితే చేస్తున్నాను. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ మామిడికాయ చికెన్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ అండి ఇది. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, పసుపు, గరం మసాలా, సాల్ట్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కర్రీలో నేనైతే కారం అయితే యూజ్ చేయట్లేదండి. పచ్చిమిర్చి కానీ ఎండు కారం కానీ, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి మాత్రమే వాడుతున్నాను. ఇవి కొత్తిమీర అండి. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ కాంబినేషన్ అయితే, మామిడికాయ చికెన్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ ఒక్కసారి అయితే చేసుకొని తిని చూడండి. వీడియోలో ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీరు ఈరోజే మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. దీనిలోకి పసుపు, సాల్ట్, ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేగాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగాయి ఫ్రెండ్స్. మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయితే దాటింది. మన చికెన్ ఎలా ఉందో చూద్దాము. సూపర్ అయితే అరోమా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా రావట్లేదు స్మెల్. ఈ చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే వేగింది మొక్క. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకున్నాము. ఇది ఎందుకో నాకు తెలియదు కానీ దీని కాంబినేషన్లో మాత్రం మా నాయనమ్మ ఇలా ఉండేదండి. మామిడికాయలు, ఎండాకాలంలో మామిడికాయలు దొరికేటప్పుడు మామిడికాయ చికెన్ కాంబినేషన్లో ఇలా మిర్చి రోట్లో వేసి నూరి మాత్రమే వేసేది. ఎండుకారం ఉన్నా సరే వాడేది కాదు. చాలా అంటే చాలా అయితే టేస్ట్ ఉండేదండి కూర. నేను కూడా మనకు పచ్చి మామిడికాయలు దొరికేటప్పుడు మాత్రమే ఇట్లా వండుతాను. నార్మల్గా మనం మామిడికాయలు స్టోర్ చేసుకుంటాము, మన దగ్గర ఉరుగులు అట్లా ఉంటాయి, కానీ అవి ఏ వేసినా కూడా ఈ టేస్ట్ అయితే రాదండి, ఈ కమ్మదనం అయితే రాదు. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, కారం వేసి 5 నిమిషాలు అయితే అయింది. ఇది మొత్తం అయితే కారం చికెన్ పట్టేసిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాము. ఇవి నేను మామిడికాయలు చిన్న మామిడికాయలు అండి, ఇవి బాగా చిన్నవి. యూఎస్లో కదా, పెద్ద కాయలు అయితే దొరకలేదు. వీటిని పొట్టు తీయడానికి అసలు అవకాశం లేదు, తీయడానికి రావట్లేదు. పొట్టు తీసైనా వేసుకోవచ్చు, ఇలాగైనా కూడా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి అసలు మనం మామిడికాయ వేసింది కూడా లాస్ట్లో అయితే కనిపించదు. తినేటప్పుడు మనకి కారం కారంగా, పుల్ల పుల్లగా, కమ్మగా, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే
మళ్ళీ మూత అయితే పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత అయితే తీసి చూస్తున్నామండి. ఆల్మోస్ట్ అయితే మామిడికాయ కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకున్నామండి. ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఈ మామిడికాయలు, చికెను, ఇవి మసాలాలు, కారం మొత్తం అన్నీ ఈ వాటర్ తోటి చికెన్ మొత్తం దగ్గరకు అయ్యే వరకు అయితే మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. ఓకే అండి. వావ్, మామిడికాయ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా దీనిలో గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుల్లగా, కారంగా ఎమ్మి మామిడికాయ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన మామిడికాయ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.